డివాల్యుయేషన్ అంటే విలువను తగ్గించటం. దేని యొక్క విలువను తగ్గించటము? కరెన్సీ యొక్క విలువను తగ్గించటమే డివాల్యుయేషన్. ఒక దేశం యొక్క కరెన్సీని మరొక దేశం యొక్క కరెన్సీతో లేదా ఇతర దేశాల కరెన్సీతో, దట్ మీన్స్ గ్రూప్ ఆఫ్ కరెన్సీస్తో పోల్చి దాని యొక్క వాల్యూను తగ్గించటమే డివాల్యుయేషన్. అంటే ఏ దేశం అయితే తమ యొక్క కరెన్సీ విలువను తగ్గిస్తుందో ఆ దేశము ఎక్స్టర్నల్ వాల్యూ అంటే ఇంటర్నేషనల్గా కరెన్సీ విలువను తగ్గిస్తుంది. ఇంటర్నల్గా డొమెస్టిక్ కంట్రీలో ఆ కరెన్సీ వాల్యూ స్టెబుల్గా ఉంచుతుంది. దట్ ఈస్ డివాల్యుయేషన్. సాధారణంగా ఒక దేశ కరెన్సీను వేరే దేశాల యొక్క కరెన్సీస్తో ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఏ దేశం అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటుందో ఆ దేశం కానీ ఎక్కువ కరెన్సీని చెల్లించాల్సి వస్తే అక్కడ ఆ కరెన్సీ విలువ తగ్గినట్లు చెప్తాము. లేదు అలా కాకుండా తక్కువ కరెన్సీని కానీ చెల్లించాల్సి వస్తే ఆ కరెన్సీ విలువ పెరిగింది అని చెప్తాము. ఇక్కడ డివాల్యుయేషన్కు మరియు డిప్రిసియేషన్కు మధ్య తేడా గమనించాలి. డిప్రిసియేషన్ అనగా అంటే కరెన్సీ విలువ అనేది ఆ కరెన్సీ యొక్క మార్కెట్ శక్తులైనటువంటి సప్లై డిమాండ్లలో మార్పు వలన తగ్గితే, మార్కెట్ శక్తులైన సప్లై డిమాండ్లలో మార్పు వలన తగ్గితే దానిని డిప్రిసియేషన్ అని అంటారు. అలా కాకుండా గవర్నమెంటే స్వచ్ఛందంగా కరెన్సీ విలువను తగ్గిస్తే దానిని డివాల్యుయేషన్ అంటారు. అంటే రూపాయి విలువ దానంతట అదే డిమాండ్ సప్లైలలో మార్పు వలన తగ్గితే దట్ ఈస్ డిప్రిసియేషన్. అలా కాకుండా గవర్నమెంటే కావాలనే ఆ కరెన్సీ యొక్క విలువను తగ్గిస్తే దట్ ఈస్ డివాల్యుయేషన్. మన దేశం తీసుకుంటే మన యొక్క రూపాయి వాల్యూను అమెరికన్ డాలర్తో పోల్చి రూపీ విలువ తగ్గటం లేదా పెరగటం జరిగిందా లేదా అనేది చూస్తాము. ఎందుకంటే యుఎస్ డాలర్ అనేది ఇంటర్నేషనల్గా బలమైన కరెన్సీ కాబట్టి అది ప్రపంచంలోని అన్ని దేశాలలో యాక్సెప్టబుల్ కరెన్సీ కాబట్టి సాధారణంగా మన దేశ కరెన్సీని మనం డాలర్తో పోల్చి మన దేశం యొక్క కరెన్సీ విలువ పెరిగిందా లేదా తగ్గిందా అనేది చెప్తాం. ఈ కరెన్సీ వాల్యూను తగ్గించడానికి గల కారణాలను కానీ మనం చూస్తే సాధారణ కారణాలు ఏమై ఉంటాయంటే, ఏ కంట్రీ అయితే తమ యొక్క కరెన్సీని తగ్గిస్తుందో ఆ కంట్రీలో ఫిజికల్ డెఫిసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. దానినే కోశ లోటు అంటారు. ఫిజికల్ డెఫిసిటీ అంటే ఏమిటి? గవర్నమెంట్ ఇన్కమ్ అనేది గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కంటే తక్కువగా ఉంటుంది. అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తక్కువగా ఉంటుంది, ప్రభుత్వం చేసే ఖర్చు మాత్రం ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఫిజికల్ డెఫిసిట్ని కవర్ చేయడానికి గవర్నమెంట్ తన దగ్గర ఉన్నటువంటి ఫారిన్ రిజర్వ్స్ను యూజ్ చేయాల్సి వస్తుంది. ఆ ఫారిన్ రిజర్వ్స్ను ఈ ఫిజికల్ డెఫిసిటీని పూడ్చడానికి ఎప్పుడైతే వాడుతుందో అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఫారిన్ రిజర్వ్స్ అనేవి తగ్గిపోతాయి. సో వాటిని మళ్ళా సంపాదించుకోవాలి అంటే ఖచ్చితంగా తమ యొక్క కరెన్సీని డివాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. సో ఫిజికల్ డెఫిసిటీ అనేది డివాల్యుయేషన్కి ఒక కారణం. ఇక రెండవది గమనిస్తే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా డివాల్యుయేషన్కి ఒక కారణం అవుతుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటి? ఏ దేశం అయితే కరెన్సీ విలువను తగ్గిస్తుందో ఆ దేశం యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంపోర్ట్స్ కంటే తక్కువగా ఉంటాయి. అంటే ఎగుమతులు తక్కువగా ఉంటాయి, దిగుమతులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇదేం చేస్తుంది అంటే ఎప్పుడైతే దిగుమతులు ఎక్కువగా ఉంటాయో అది ఫారిన్ కంట్రీ యొక్క కరెన్సీని డిమాండ్ను పెంచుతుంది. అంటే ఫారిన్ కంట్రీ యొక్క కరెన్సీ యొక్క డిమాండ్ను పెంచుతుంది. మదర్ కంట్రీ అంటే డొమెస్టిక్ కంట్రీ యొక్క కరెన్సీ యొక్క డిమాండ్ను తగ్గిస్తుంది. సో ఈ లోటును పూడ్చడానికి అంటే ఎక్స్పోర్ట్స్ను ఇంప్రూవ్ చేయడానికి, ఇంపోర్ట్స్ను తగ్గించడానికి ప్రభుత్వము డివాల్యుయేషన్ను సాధనంగా ఉపయోగించుకుంటుంది. ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరగడం కూడా డివాల్యుయేషన్కి కారణమవుతుంది. ఎలా అంటే ఈ డొమెస్టిక్ కంట్రీలో ఇన్ఫ్లేషన్ కానీ ఎక్కువగా ఉంటే అక్కడ మనీ వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఆ మనీ వాల్యూ తగ్గడంతో పాటు వస్తు సేవల యొక్క ధరలు పెరుగుతాయి కాబట్టి ప్రజల నుండి ఆ వస్తు సేవలకు డిమాండ్ అనేది తగ్గిపోతుంది. వస్తు సేవల యొక్క డిమాండ్ తగ్గినప్పుడు ఉత్పత్తిదారులు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రారు. సో ఈ ప్రాబ్లం నుండి బయటపడాలి అంటే ఉన్నటువంటి వస్తువులను ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా ప్రభుత్వము బెనిఫిట్ పొందడానికి ప్రయత్నం చేయాలి. సో ఎక్స్పోర్ట్స్ పెరగాలి అంటే ఇమీడియట్గా కరెన్సీని డివాల్యుయేట్ చేయాలి.
సో డివాల్యుయేట్ చేయడం ద్వారా మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఎవరైతే ఇక్కడ వస్తు సేవలను ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళు లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు తిరిగి ప్రొడక్షన్ స్టార్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఇన్ఫ్లేషన్ డివాల్యుయేషన్కి కారణమైతే ఎప్పుడైతే డివాల్యుయేషన్ ప్రభుత్వం చేపడుతుందో ఆఫ్టర్ డివాల్యుయేషన్ మళ్ళా ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇన్ఫ్లేషన్ డివాల్యుయేషన్కి, డివాల్యుయేషన్ మళ్ళా ఇన్ఫ్లేషన్కి కారణం కావడాన్నే డివాల్యుయేషన్ స్పైరల్ అని అంటారు. ఈ డివాల్యుయేషన్ యొక్క ఎఫెక్ట్స్ని కానీ మనం చూస్తే ఈ డివాల్యుయేషన్ వలన ఒకటి ఏ కంట్రీ అయితే తన కరెన్సీ విలువను తగ్గిస్తుందో ఆ కంట్రీ యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి. ఆ కంట్రీకి వచ్చే ఇంపోర్ట్స్ అనేవి తగ్గుతాయి. ఎందుకు అంటే ఎక్స్పోర్ట్స్ అనేవి చీప్ అవుతాయి, ఇంపోర్ట్స్ అనేవి కాస్ట్లీ అవుతాయి కాబట్టి. సో ఏ కంట్రీ అయితే డివాల్యుయేట్ చేస్తుందో ఆ కంట్రీ యొక్క ఎక్స్పోర్ట్స్ చీప్ అవుతాయి, ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఆ కంట్రీకి దిగుమతి చేసే ఇంపోర్ట్స్ అనేవి తగ్గుతాయి, కాస్ట్లీ అవుతాయి. సో దీని ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం చూస్తే నేను ఇక్కడ ఇండియా మరియు అమెరికాను తీసుకుంటున్నాను. ఇండియన్ కరెన్సీ రూపీస్ మరియు అమెరికన్ కరెన్సీ డాలరు. ఇండియా $100 విలువ కలిగినటువంటి వస్తు సేవలను అమెరికాకు ఎగుమతి చేసింది అనుకుందాం. $100 విలువ కలిగినటువంటి వస్తు సేవలను ఇండియా అమెరికాకు ఎగుమతి చేసింది అనుకుందాం. డివాల్యుయేషన్ జరగక ముందు ఇండియా అమెరికా అంటే రూపీ మరియు డాలర్ యొక్క ఎక్స్చేంజ్ రేటు $1 =70 ఉంది అనుకుందాం. అంటే డివాల్యుయేషన్ జరగక ముందు $1కి ఇండియా $70 చెల్లించాలి. సో అప్పుడు $100 విలువ కలిగినటువంటి వస్తు సేవలను ఎగుమతి చేస్తే $100కు గాను అమెరికా ఇండియాకు $7,000 చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే $1 $70 కాబట్టి. అదే డివాల్యుయేషన్ తరువాత అంటే ఇండియా తన రూపీని డివాల్యుయేట్ చేసింది అనుకుంటే అప్పుడు $1కి $75 చెల్లించాల్సి వస్తుంది అనుకుందాము. అంటే ఇంతకు ముందు $70 చెల్లించేది ఇప్పుడు $75 చెల్లించాల్సి వస్తుంది అనుకుంటే అక్కడ రూపీ వాల్యూ అనేది తగ్గింది, డాలర్ యొక్క వాల్యూ అనేది పెరిగింది. కానీ మనం $100 విలువ కలిగినటువంటి ఎక్స్పోర్ట్స్ను ఇండియా నుండి అమెరికాకు చేసినప్పుడు అమెరికా వారు ఇంతకుముందు $7,000 చెల్లించే వాళ్ళు ఇప్పుడు అదే ఎక్స్పోర్ట్స్కి $7,500 చెల్లించాలి. అంటే 100 × 75 $7,500 అవుతుంది. అంటే ఇంతకుముందు మన దేశం నుండి ఏవైనా ఎక్స్పోర్ట్స్ చేస్తే 7,000 వచ్చేది. ఆఫ్టర్ డివాల్యుయేషన్ ఇది 7,500 వస్తుంది. దీని వలన ఇండియా నుండి ఎగుమతి అయ్యే అంటే ఇండియా నుండి ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఎక్స్పోర్టర్స్ ఎగుమతిదారులు అక్కడ లబ్ధి పొందటానికి, బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దిగుమతులు ఇంపోర్ట్స్ను గమనిస్తే మనం అమెరికా నుండి భారతదేశానికి కానీ ఏవైనా వస్తువులను దిగుమతి చేసుకున్నాము అనుకున్నాం. అంటే ఇంతకుముందు చెప్పినట్టే ఆ $100 విలువ కలిగినటువంటి వస్తు సేవలను మనం అమెరికా నుండి భారతదేశానికి కానీ దిగుమతి చేసుకుంటే ఇంతకుముందు మనము ఆ దిగుమతులకు ఎక్స్చేంజ్ రేటు $1 $70 ఉన్నప్పుడు 7,000 చెల్లించేవాళ్ళం. కానీ మన రూపీ వాల్యూ తగ్గించినప్పుడు అంటే మన రూపీ వాల్యూ డివాల్యుయేట్ చేసినప్పుడు $1 $75 అయింది. కాబట్టి అదే $100 విలువ కలిగినటువంటి వస్తు సేవలను దిగుమతి చేసుకున్నప్పుడు మనం 7,500 చెల్లించాల్సి వస్తుంది. అంటే ముందు కంటే కూడా ఎక్కువ అమౌంట్ అమెరికాకు చెల్లించాల్సి వస్తుంది. అంటే అక్కడ ఇంపోర్ట్స్ అనేవి కాస్ట్లీ అయినాయి. అంటే దిగుమతులకు ముందు కంటే కూడా ఎక్కువ మొత్తాన్ని మనము అమెరికాకు చెల్లించాల్సి వస్తుంది. ఈ విధంగా ఈ డివాల్యుయేషన్ వల్ల ఎక్స్పోర్ట్స్ చీప్ అవుతాయి, పెరుగుతాయి, ఇంపోర్ట్స్ అనేవి తగ్గుతాయి, కాస్ట్లీ అవుతాయి అనేసి చెప్పొచ్చు. ఇక ఈ డివాల్యుయేషన్ వల్ల ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి కాబట్టి అదేవిధంగా ఇంపోర్ట్స్ తగ్గుతాయి కాబట్టి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ ఫిజికల్ డెఫిసిట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన యొక్క ఎక్స్పోర్ట్స్ పెరిగినప్పుడు ఫారిన్ రిజర్వ్స్ అనేవి మన దేశంలోనికి ప్రవేశిస్తాయి కాబట్టి మన దేశంలో విదేశీ మారక నిల్వలు అనేవి పెరిగి అప్పుడు ఫిజికల్ డెఫిసిట్ కూడా తగ్గే అవకాశము ఉంటుంది. ఎక్స్పోర్టర్స్ అంటే ఎగుమతిదారులు
బెనిఫిట్ పొందే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఏ కంట్రీ అయితే డివాల్యుయేట్ చేసిందో ఆ కంట్రీలో ఇన్వెస్ట్ చేసేటువంటి ఫారిన్ ఇన్వెస్టర్స్ ఖచ్చితంగా నష్టాలను పొందాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫారిన్ ట్రిప్స్ అనేవి కాస్ట్లీ అయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు మనం ఎక్స్చేంజ్ మన కరెన్సీని వేరే కరెన్సీస్తో ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు మనకు తక్కువ అమౌంట్ వస్తుంది కాబట్టి మనం అక్కడ నష్టపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ ఫారిన్ ట్రిప్స్ అనేవి కాస్ట్లీ అవ్వడానికి ఈ డివాల్యుయేషన్ ఒక కారణం అవుతుంది. ఈ కరెన్సీ డివాల్యుయేషన్ వల్ల ఏ కంట్రీ అయితే డివాల్యుయేట్ చేసిందో కరెన్సీని ఆ కంట్రీ విద్యార్థులు కానీ ఫారిన్కి వెళ్ళి చదువుకోవాలి అనుకుంటే ఆ చదువులు కూడా కాస్ట్లీ అయ్యే ప్రమాదము ఉన్నది. ఎందుకంటే వాళ్ళ కరెన్సీలో మనము మనీని పే చేయాల్సి ఉంటుంది, ఫీజులు కట్టాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ మొత్తంలో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ చదువులు కూడా కాస్ట్లీ అయ్యే అవకాశం ఉన్నది. ఈ డివాల్యుయేషన్ వలన ఈ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకునే కంట్రీస్లో ఆ ఆయిల్ ప్రైజెస్ పెరిగే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే మనము ముఖ్యంగా భారతదేశము ఈ ఆయిల్ కోసమై దిగుమతుల మీద ఎక్కువగా ఆధారపడుతున్నాము. కాబట్టి ఈ డివాల్యుయేషన్ టైంలో ఇంపోర్ట్స్ అంటే ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి మనం ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చింది. సో దాని వలన ఆయిల్ ప్రైజెస్ అనేవి పెరగటం కూడా జరిగింది. డివాల్యుయేషన్ వలన షార్ట్ టర్మ్లో ఎకనామిక్ గ్రోత్ ఉంటుందేమో కానీ బట్ లాంగ్ రన్లో ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ను కోల్పోతారు. కాబట్టి అది నెగటివ్ ఇంపాక్ట్ కలిగే ప్రమాదం ఉన్నది. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ అంటే ఏ దేశం అయితే కరెన్సీని డివాల్యుయేట్ చేసిందో ఆ కరెన్సీలో ధరలు పెరిగే ప్రమాదం కూడా ఉన్నది. ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఎగుమతిదారులు ఎక్కువ బెనిఫిట్ పొందుతారు. కాబట్టి తాము చేసినటువంటి వస్తు సేవల ఉత్పత్తి అంతా కూడా ఎగుమతి చేయడానికే ఉత్పత్తిదారులు మక్కువ చూపుతారు. కానీ డొమెస్టిక్ మార్కెట్లో అమ్మటానికి ఇష్టపడరు. కాబట్టి డొమెస్టిక్ మార్కెట్లో సప్లై తగ్గి అక్కడ వాటి యొక్క ధరలు పెరిగే ప్రమాదం అనేది ఉన్నది. అంటే ఈ డివాల్యుయేషన్ వలన డొమెస్టిక్ కంట్రీలో అంటే ఏ కంట్రీ అయితే డివాల్యుయేట్ చేసిందో కరెన్సీని ఆ కంట్రీలో ధరలు పెరిగే ప్రమాదము ఉన్నది. భారతదేశాన్ని గమనిస్తే భారతదేశంలో 1966లో మొదటిసారిగాను మరియు 1991లో రెండవసారి దేశం యొక్క కరెన్సీ అయినటువంటి రూపీ విలువను తగ్గించటం జరిగింది. అంటే రూపీ డివాల్యుయేషన్ అనేది జరిగింది. దానికి గల కారణాలను కానీ మనం గమనిస్తే 1965 ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ రావడం, అదేవిధంగా 1965లోనే కరువు సంభవించటము, ఎక్కువ రిజర్వ్స్ ఈ డిఫెన్స్ మీద స్పెండ్ చేయాల్సి రావటం వలనను 1966 నాటికి భారతదేశంలో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది పెరిగిపోయి డివాల్యుయేట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. అదేవిధంగా 1991లో కూడా భారతదేశంలో డివాల్యుయేషన్ జరిగింది. అదెందుకు అని మనం గమనిస్తే ఇన్ఫ్లేషన్ రేటు ఎక్కువగా ఉండటము మరియు గల్ఫ్ వార్ వలన ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువగా ఉండి ఎక్స్పోర్ట్స్ తక్కువగా ఉండటం వలన ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అధికంగా ఉండటంతోనూ భారతదేశంలో 1991లో కూడా రూపీ డివాల్యుయేషన్ అనేది జరిగింది. పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కూడా ఈ డివాల్యుయేషన్కి ఒక కారణం. ఈ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వలన ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అనేది క్రియేట్ అయ్యి దేశంలో ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్, ట్రేడ్ డెఫిసిటీలు అనేవి ఎక్కువయ్యి ఖచ్చితంగా రూపీని డివాల్యుయేట్ చేయాల్సినటువంటి అవసరం అక్కడ ఏర్పడడంతో భారతదేశంలో 2 సార్లు అంటే 1966లోను మరియు 1991లోను 2 సార్లు రూపాయి విలువను తగ్గించటం జరిగింది.